ఇప్పుడు కొత్తగా బిఎన్ఎస్ యాక్ట్ అని ఒకటి వచ్చిందంట కదా సార్, లైక్ ఇప్పుడు అంటే ఇంతకు ముందున్న యాక్ట్స్ కన్నా ఇది కొత్తగా తీసుకొచ్చారంటే దీనివల్ల పబ్లిక్లో ఏమైనా చేంజ్ ఉంటుందా, దాంట్లో సెక్షన్స్ ఏమైనా స్ట్రిక్ట్గా చేశారా, ఎందుకని దాన్ని తీసుకొచ్చారు, దానివల్ల యూజ్ ఉందా జనాలకి? భారతీయ న్యాయ సంహితాన్ని గత జూలై నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. మనకి ఇప్పటి వరకు ఏమిటన్నట్లయితే మనకు ఐపీసీ అనేటువంటిది, సిఆర్పిసి అనేటువంటిది, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేటువంటివి ఈ 3 చట్టాలు. తప్పనిసరిగా మనం భారతీయులు మన చట్టాలు మనం చేసుకుంటూ ఉండటం తప్పేమీ లేదు. ఇది కొత్త సీసాలో పాత సారా టైపుగా ఉన్న తప్పితే ఏ మార్పులు లేవు అనేటువంటిది చెప్పారు. దాదాపు 95% వరకు పాత చట్టాలని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, సిఆర్పిసి, ఐపీసీలని పాత చట్టాలను మక్కి కాపీ అండ్ పేస్ట్ చేసి పై అట్టమార్చి బిఎన్ఎస్ఎస్ అని బిఎన్ఏ అనేటువంటిది అట్లా ఈ పేర్లు మార్చి ఏంటంటే అది కూడా ఏంటంటే ఒక సంస్కృతం హిందీ మిళితమైనటువంటి భాషల పేర్లు పెడతారు. ఇదేంటంటే మేము చేసే ఉంటారు. అంటే మన భారతీయ సంస్కృతి అనేటువంటిది కాపీ అండ్ పేస్ట్ భారతీయ సంస్కృతి కాదు అని ముందు మనం పాలకులకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా గతంలో ఏంటంటే ప్రభుత్వ అధికారులు కానీ పోలీసులు కానీ వాళ్ళు ఏదైనా వాళ్ళు కూడా నేరం చేస్తే వాళ్ళు ఒక ప్రైవేట్ కంప్లైంట్ని, వీళ్ళు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ప్రైవేట్ కంప్లైంట్ని న్యాయస్థానంలో వేసి వాళ్ళని కోర్టుకి లాగేటువంటి పరిస్థితి ఉండేది. ఈ రోజున ఈ మార్పుల ద్వారా ఏంటంటే అటువంటి అవకాశాలు దాదాపుగా పోతూ ఉన్నాయి. చట్టాలు మనం ప్రజలని గౌరవించే విధంగా, ప్రజల హక్కుల్ని పెంచే విధంగా ఉండాలి. కానీ ఈ చట్టాలు ఏంటంటే పోలీసులకి, ప్రభుత్వ అధికారులకి అధికారాలను పెంచారు, పౌరులకు ఉన్నటువంటి హక్కుల్ని బాగా కుదించారు, న్యాయస్థానాలకు ఉన్నటువంటి హక్కులను కూడా బాగా కుదించినటువంటివి మన బిఎన్ఎస్ఎస్లో కానీ దీంట్లో కానీ 2 చట్టాల్లో కూడా మనం గమనించి తెలుస్తుంది. బై అండ్ లార్జ్ మేము ఫీల్ అయ్యేది ఏంటంటే ఈ మార్పుల వల్ల సమాజానికి ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. పోలీస్ అధికారులకి, ప్రభుత్వ అధికారులకి ఉన్నటువంటి అధికారాలు పెంచడం వల్ల వీళ్ళు మరింతగా ఇబ్బందులకు గురవుతారు అనేటువంటిదే. ఇదేంటంటే ఉన్నటువంటి ప్రభుత్వం ఏంటంటే ఒక స్వాతంత్ర భారతదేశంలో స్వతంత్ర ప్రభుత్వం, స్వతంత్ర పౌరుల కోసం చేసేటువంటి చట్టం కాకుండా బ్రిటిష్ వాళ్ళు కూడా పెట్టలేనటువంటి అనేకమైనటువంటి అంశాలని